హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం డార్క్ కాంపోనెంట్ చాక్లెట్తో మనం చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి అందులో మెటీరియల్. దానికి మనం బాదం, పిస్తా మరి వాల్నట్స్ వేసి మనం చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చండి. చాక్లెట్స్ మౌల్డ్లో వేసి అది ఏ విధంగానో మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి. చాలా తక్కువ రేటుకి మంచి చాక్లెట్స్ మనకి దొరుకుతాయి. తయారు చేసుకోవచ్చు ఈ విధంగా డార్క్ కాంపోనెంట్ చాక్లెట్తో పాటు మిల్క్ కూడా ఉంటుందండి. వైట్ చాక్లెట్ కూడా మనకు ఆన్లైన్లో కానీ అమెజాన్లో కానీ మరి డీమార్ట్ షాపుల్లో కానీ ఉంటుంది. దాన్ని తీసుకుని మనం పీసెస్ కింద కోసి దాన్ని డబుల్ బాయిల్డ్ మెథడ్లో ఈ పీసెస్ని మనం కరిగించాలన్నమాట అండి. అది మీకు చూపిస్తాను. తరువాత మనం ఇప్పుడు కోకో పౌడర్ ఉంటుంది కదండి, ఇది డీమార్ట్లో కూడా ఉంటుంది, ఆన్లైన్ అని ఉంటుంది. ఈ కోకో పౌడర్ని ఈ విధంగా ఉంటుందండి లోపల. దాన్ని 2 స్పూన్లు వేసి ఇందులో పాలు 2 స్పూన్లు వేసండి. మనం పాలు కూడా ఇందులో వేసాం. ఈ విధంగా కోకో పౌడర్ పాలు ఏ విధంగా బాగా మిక్స్ చేయాలన్నమాట అండి. చేసాక ఈ డ్రై నట్స్ మనం ఈ విధంగా తీసుకున్నామండి. ఇవన్నీ ఏమేమి తీసుకున్నామంటే బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్ అండి. పిల్లలు రకరకాలు అన్నీ తిన్నారు కదండి, అందుకని మనం ఈ విధంగా పిల్లలకి ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాయి. ప్రోటీన్స్ అనమాట అండి, అన్ని ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థం మనం ఈ విధంగా పిల్లలు చాక్లెట్లు అంటే చిన్నపిల్లలు 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్లో పిల్లలు మనకి తినరు కాబట్టి చాక్లెట్లు ఇష్టపడతారు కాబట్టి దాన్ని ఈ విధంగా మనం ఇంట్లో తక్కువ రేట్తోనే, బయట అయితే ఒక్కో చాక్లెట్ 50 రూపాయలు, 100 రూపాయలు డైరీ మిల్క్ చాక్లెట్లు ఉంటాయండి. మనం ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుందండి. ఇవన్నీ వేగిన తర్వాత వీటన్నిటిని చిన్న చిన్న పప్పులుగా మిక్స్ చేసుకుని మనం ఇవన్నీ ఈ యొక్క చాక్లెట్ దాంట్లో డబుల్ బాయిల్డ్ మెథడ్లో మరిగిన చాక్లెట్లో ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట అండి. అవన్నీ మీకు చూపిస్తానండి. ఈ విధంగా డబుల్ బాయిల్డ్ మెథడ్లో చాక్లెట్ని, బ్లాక్ చాక్లెట్ అయితే బ్లాక్, మిల్క్ అయితే మిల్క్, వైట్ అయితే వైట్ చాక్లెట్లు అన్నీ వేసి మనం ఈ విధంగా కరిగించాలండి. మెల్ట్ అవ్వాలి. పొయ్యి మీద డబుల్ బాయిల్డ్ మెథడ్లో ఈ విధంగా పెట్టాలి. మిడిల్గా పెట్టుకోవాలి, మీడియంగా పెట్టుకోవాలండి మంట. ఇప్పుడు అది మెల్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అదంతా మెల్ట్ అవుతూ ఉంటుందండి. మనము కోకో పౌడర్తో కూడా తయారు చేస్తాం కదండి, మిల్క్ వేసి, అది కూడా యాడ్ చేద్దాం. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసి ఉంచుకున్నామండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి ఉంచుకున్నాం, పిల్లలు అన్నీ కలిపి తినడానికి వీలుగా. అది కూడా మెల్ట్ అయ్యాక యాడ్ చేయాలండి. యాడ్ చేశాక కరిగిన తర్వాత అదన్నీ తీసుకుని మనం బాగా మిక్స్ చేయాలన్నమాట అండి. ఎక్కడ వాటర్ బబుల్స్ అవి లేకుండా మిక్స్ చేసిన తర్వాత మనం చాక్లెట్ మౌల్డ్స్లో మనం వేయాలండి. వేస్తే మనం ఏ షేప్లో వేసుకుంటే ఆ షేప్లో మనకి చాక్లెట్ తయారవుతుంది. ఈ విధంగా మెల్ట్ అయిన దాంట్లో బాగా మెల్ట్ అయ్యాక ఈ విధంగా మిక్సింగ్ పౌడర్ ఉంది కదండి, డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్ పౌడర్ మనం యాడ్ చేద్దాం. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసి బబుల్స్ లేకుండా మనం చాక్లెట్స్ బౌల్స్లో వేయాలండి. ఈ విధంగా మనం లిక్విడ్గా మెల్ట్ అయిన దాన్ని నెమ్మదిగా కరిగి అది గట్టిగా అయిపోయింది కదండి. ఈ విధంగా లిక్విడ్ చాక్లెట్ని మనం ఆ ప్రతి మౌల్డ్లోనే ఈ విధంగా వేయాలండి. అన్నిటిలోనే అలా వేసిన తర్వాత
మొత్తం అన్నీ ఈ విధంగా కంప్లీట్ చేయాలన్నమాట అండి. ఎంత ఉందో అంతా వేసిన తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడితే అవి గట్టిగా చాక్లెట్ల కింద తయారవుతాయి.